నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేసీఆర్ గారి పరిస్థితి, కేటీఆర్ గారి పరిస్థితి ఏ విధంగా తయారైందంటే సముద్రం అంతా ఇది పిల్లకాల్లో ఇరుకు తెచ్చినట్టు తయారైంది. ఒక పక్క వీళ్ళకేమో టీడీపీతో ఫ్రెండ్షిప్ చేయాలా, టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లని కొల్లగొట్టాలా, ఒకరోజు రామారావు గారిని పొగడాలా, మరో రోజు చంద్రబాబు నాయుడు గారిని పొగడాలని చెప్పి వీళ్ళు తప్పిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మొన్న రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రామోజీరావుకు సంబంధించి 100 సంవత్సరాల బర్త్డే ఏదైతే ఉందో ఆ ఫంక్షన్లో వాళ్ళిద్దరు పక్కన చిరునవ్వులు చిందించడంతో కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అగ్గి మీద గుగ్గిలిమవుతున్నారు. ఆ బాధ చెప్పలేనంత విధంగా ఉండాలి. అయితే అది అందించినటువంటి అవకాశం అనుకున్నాడో ఏమో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ నాంపల్లి కోర్టు హాజరయ్యి కేవలం పట్టుమని 5 నిమిషాలు మాత్రమే ఉండి బయటకు వచ్చాడు. అయితే ఆయన సహజంగా ఒక దోషి, ఒక దొంగ అని చెప్తారు సహజ యాసలో, సహజ భాషలో. కానీ ఆయన కోర్టుకి అటు వచ్చాడు, సంతకం పెట్టిపోతే బాగానే ఉండేది. ఈ క్రమంలో అక్కడ ఆంధ్రాలో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర బయలుదేరింది మొదలు, తెలంగాణలో ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగే వరకు, హైదరాబాద్లో దిగే వరకు కూడా ఆయన చేసినటువంటి రచ్చ ఆశామాషి కాదు. అక్కడ కూడా అంటే ఆయన కార్యకర్తలు పిలుచుకొని అన్నా జగనన్న జై రపరప 2029లో రపరప అని ఆంధ్రాలో అనిపించుకున్నాడు. ఆ సంస్కృతి కాస్త తెలంగాణకు తీసుకొచ్చాడు. ఎయిర్పోర్ట్లో దిగిన అనంతరం మనకు కనిపించేటువంటి ఫ్లెక్సీలు మనం చూస్తే 2029లో రప అని చెప్పి పెద్ద హోర్డింగ్స్ అనమాట తెలంగాణలో. అయితే ఆ జన సమీకరణ ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రైమరీ పాయింట్. ఆ జన సమీకరణ ఆంధ్రాలో ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి అంతో ఇంతో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు స్తబ్దుగా ఉన్నారు. వాళ్ళకి వాట్సాప్ మెసేజ్లు మొన్న అంటే ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేస్తూ పలానా టైంకి జగనన్నను చూడాలంటే అక్కడికి రావాలా, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, మన బలంగా ఏదో చూపించాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి కొద్దిపాటి సెటిలర్స్కి కూడా ఆ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినట్టు అటు వచ్చి సంతకం చేసిపోయింటే బాగుండు. అలా జరగల. అంటే ఆయన జన సమీకరణ చేసి కోర్టు వారికి క్లియర్ కట్గా ధమ్కి ఇచ్చి ఇన్నాళ్ళు కోర్టుకు ఎందుకు హాజరు కాలేదు, రానున్న రోజుల్లో ఎందుకో హాజరు కాకూడదు అనే పెద్ద లాజిక్ చూపించడానికి, ఇలా నేను బయటికి వస్తే జనాభా ఎక్కువ అవుతున్నారు అందువల్ల కోర్టు హాజరు కాలేను అనే లాజిక్ చూపించుకోవడానికి ఆయన చేసినటువంటి తపన అంతా ఇంత కాదు. పులివెందులకు సంబంధించినటువంటి సతీష్ రెడ్డి 3 రోజుల నుంచి జనాన్ని సమీకరించి హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్లోనూ కొన్ని హోటల్స్లోనూ ముందుగానే హోటల్ బుక్ చేసి ఆ జనాన్ని రప్పించాడు. దాదాపు 1000 నుంచి 1500 మందిని ఆయన మొబిలైజ్ చేసేట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇంకా విడుదల రజనీ కూడా ఆ టాస్క్ అప్పచెప్పినారు. అందుకే విడుదల రజనీ కూడా రావడం. ఇంకా దాదాపు 80 మందిని యాంకర్ శ్యామల అరేంజ్ చేసిందంట ఇక్కడ అదే హైదరాబాద్లో. ఇంకా ఈ యాంకర్ శ్యామలనే కాక నేను ఇందాక బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ అనే మాట ఎందుకన్నానంటే ఆ రోజున అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి పక్కన ఉండడం చూసినటువంటి కేటీఆర్ గారు బీఆర్ఎస్ కార్యకర్తల్ని పురమాయించి జగన్మోహన్ రెడ్డి యొక్క ర్యాలీలో పంపించాడు. నేను చెప్పింది ఏంది, సముద్రం అంతా ఇది పిల్లకాల్లో ఇరుకు చచ్చినట్టు. ఇంకా ఆయనకి తప్పలా, ఒక పక్క టీడీపీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే అది అయ్యే పని కావట్లే. ఇంకా జగన్మోహన్ రెడ్డినైనా అటు పట్టుకుందాము అని మళ్ళీ రాంగ్ స్టెప్, అంటే పప్పులో కాలేసాడు అంటారు కదా, ఆ స్టెప్ తీసుకొని మరింత అధపాతాళానికి పోయినారు కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకు అంటే వాళ్ళని ఎట్టగలిసారని మీరు ఎట్ట చెప్తారంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసా మనకు అర్థమవుతుంది. ఒక పక్క జై జగన్ అనే నినాదాలు మారుమోగే టైంలో మధ్యలో అదే కార్యకర్తల నుంచి ఎవరైతే జనం మొబిలైజ్ అయినారో వాళ్ళ గొంతుల నుంచే ఏమని వినిపిస్తుందంటే జై కేసీఆర్ అనడం, జై బీఆర్ఎస్ అనడం, ఇవి వింటానే ఉన్నాం. దాన్ని బట్టి మనకి ఇప్పటికీ అర్థం కాలేదా, జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ పూర్తి స్థాయిలో లాలూచిబడినారు. ఒక విన్ స్ట్రాటజీ కింద మనం కలిసే ఉండాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. కానీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా కేటీఆర్ గారికి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, వీళ్ళు బయటకు వచ్చి వైసీపీ వాళ్ళు మా స్నేహితులు, జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడే అని ఎంత సహజంగా ఎంత ఫ్రీగా ఈ మధ్య నారా లోకేష్ గారు నా స్నేహితుడే అయితే తప్పేంటి అని అంటున్నాడు కదా కేటీఆర్ గారు. ఇంకోసారి ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి నా స్నేహితుడే అని చెప్పగలుగుతాడంటే నేనైతే ఖచ్చితంగా చెప్పలేడు అని నేను చెప్తా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆంధ్రాలో దివాలా తీసేసినారు. ఆ పార్టీ అసలు లేనంటే లేదు. ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఆ విధంగానే తయారైంది. ప్యారలల్ లైఫ్లు అంటారు. ఇది ఒక పక్క కేసీఆర్ గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా అదే విధంగా తయారైపోయినాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ చెల్లెలు వద్దని చేత్కరించుకొని బయటకు వెళ్ళిపోయినది. అదే విధంగా కేటీఆర్ గారు ఆ కుటుంబంతో నాకు సంబంధం లేదని చెప్పి ఆ కుటుంబం నుంచి కవిత గారు బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. ఇంకా షర్మిల గారు ప్రత్యేకమైన పార్టీ పెట్టారు. 100 to 100% రేపో మాపో కవిత గారు కూడా మరో పార్టీ పెడతారు. అంటే వాళ్ళ ఇంట్లోనే ఆడబిడ్డలంగా సక్రమంగా మర్యాదగా చూసుకొనింటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటి కాదు, ఇటువంటి పరిస్థితులు దాపరించేటి కాదు. అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్న తల్లికి బంగారు గాజులు కొనిస్తానంట. ఆ విధంగా తయారైంది. అంటే ఆ కుటుంబాలే ఆ పార్టీలు నడుపుతున్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని
నేనైతే స్పష్టంగా చెప్తా. అయితే తెలంగాణలో ఇన్నాళ్ళు లేనటువంటి సంస్కృతి రానున్న కాలంలో 2029లో రపారపానో 2028లో రపారపానో ఇటువంటి సంస్కృతి తెలంగాణలో లేనే లేదు. ఏ రోజు ఒక బీజేపీ వాళ్ళ నుంచో, ఏ రోజు ఒక కాంగ్రెస్ వాళ్ళ నుంచో, టీడీపీ వాళ్ళ నుంచో ఇటువంటి లైనప్పులు చూడడం. యథా రాజా తదా ప్రజ అని ఊరికి అనలా పెద్దలు. జగన్మోహన్ రెడ్డి గారిది ఏ నైజం అయితే ఉంటుందో అదే నైజంలో కార్యకర్తలు కూడా అట్టే తయారైపోయినారు. ఏది ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ సంస్కృతి బెదిరింపు సంస్కృతి, దానివల్ల ఓట్లు పడతాయి అనుకుంటే మూర్ఖత్వమే. న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడే ఈ మాదిరి ఉంటే రేపు కానీ అధికారం లేకనే వస్తే రోడ్లపైకి వచ్చి ఏం చేసినా కూడా అడిగే వాళ్ళు ఉండరు. వద్దురా స్వామి అటువంటి కర్మ మనకొద్దు అని చెప్పి వైసీపీకి చాలా దూరంగా ఉన్నారు న్యూట్రల్ ఓటర్స్. కానీ ఇంకా వాళ్ళకి తప్పదు కదా. అంటే పూర్తి స్థాయి డిఫెన్స్లో ఉన్నప్పుడు, పూర్తి స్థాయి అధపదాలను తొక్కబడినప్పుడు మైండ్ సరిగా పనిచేయదంటారు. అదే మాదిరి కేటీఆర్ గారి ఆలోచన కూడా ఉండాది. సో వాళ్ళు కూడా బెదిరింపుల ధోరణిలోకి దిగే విధంగా మేము ప్రభుత్వంలోకి వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి లైనప్లో ఉన్నారు. ఒక పక్క కేటీఆర్ గారు అభిష్టం మేరకు అటువంటి ఫ్లెక్సీలు వెలుగుందినా లేకుండా అంటే ఎక్కడైనా పెట్టుకున్నా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆల్మోస్ట్ అదే లైన్కి వెళ్ళిపోయినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆసరాగా తీసుకొని అనుసరిస్తూనే ఉన్నారు అని మనం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వారిని నమ్మించడానికి ఆ కార్యకర్తలను ఏ విధంగా అయితే మొబిలైజ్ చేశారో దాంట్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం అంటే కీలకము. దీన్ని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు, హైదరాబాద్లోని సెటిలర్లు కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి అభిమానులు అనుకోండి, లేకుంటే రామారావు గారి అభిమానులు అనుకోండి, తెలంగాణలో టీడీపీకి చెప్పలేనంత బలం ఉంది. దీన్నే కన్నా వాపును చూసి బలుపు అనుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు. ఈ టీడీపీ కార్యకర్తలు కన్నా వీళ్ళు కూడా ఇగో కన్నా తీసుకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధపాతాలానికి అస్సలు కనపడకుండా తొక్కబడుతుందని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా. ధన్యవాదాలు.